నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. భీమవరం కలెక్టరేట్ లోని వశిష్ఠ సమావేశ మందిరంలో సోమవారం యోగి వేమన జయంతి వేడుకలను పురస్కరించుకొని యోగి వేమన చిత్రపటానికి కలెక్టర్ నాగరాణి, జేసీ రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగి వేమన తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రసిద్ధమైన తత్వకవి అని, సమాజంలోని మూఢనమ్మకాలను ఖండిస్తూ సమానత్వం, నైతికత, మానవ విలువలను తన పద్యాల ద్వారా ప్రజలకు అందించినటువంటి మహనీయుడు యోగి వేమన అని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ, డిఆర్డీఏ, ఏపీడీ ఎస్ వేణుగోపాల్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి తదితర అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో కలెక్టర్ నాగరాణితో పాటు జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి పిటిషన్లను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. సమస్య పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె హెచ్చరించారు. కలెక్టరేట్ లోని రెవెన్యూ క్లినిక్ ను జిల్లా కలెక్టర్ తొలుత చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సందర్శించి భూ సమస్యలపై అందిన ఫిర్యాదులను పరిశీలించారు. దరఖాస్తులను ఏ విధంగా పరిశీలిస్తున్నారు, వారికి ఏ విధంగా సమాధానం ఇస్తున్నారు, ఎన్ని దరఖాస్తులు వచ్చాయి తదితర వివరాలను అక్కడ విధుల్లో ఉన్న డిప్యూటీ తహసీల్దార్లను, రెవెన్యూ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ అధికారులు అన్ని రికార్డులను సిద్ధంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు. జిల్లా కలెక్టరేట్ పెరేడ్ గ్రౌండ్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేయాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీన జిల్లా కలెక్టరేట్ లోని పెరేడ్ గ్రౌండ్ లో జరిగే రిపబ్లిక్ వేడుకలను ఘనంగా నిర్వహించాలని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ముందుగానే చేపట్టాలని అన్నారు. వేదికలను సుందరంగా అలంకరించాలని, సీటింగ్ ఏర్పాటు చేయాలని, ప్రోటోకాల్ ను విధిగా పాటించాలని, విఐపీలకు ఆహ్వాన పత్రాలను ముందుగా అందజేయాలని ఆదేశించారు. జాతీయ సమైక్యత చాటి చెప్పే విధంగా విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని తెలియజేశారు. జిల్లా ప్రగతిని ప్రతిబింబించే విధంగా వివిధ ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన, స్టాల్స్ ఏర్పాటు చేయాలని, వైద్య శిబిరాలు నిర్వహించాలని, అగ్నిమాపక యంత్రాలు అందుబాటులో ఉండాలని, పారిశుధ్యం సక్రమంగా ఉండేలా చూడాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసీ, డిఆర్ఓ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ మరలా అర్జీలు పునరావృతం కాకుండా నిర్ణీత గడువులోగా చట్ట పరిధిలో పరిష్కారం చూపాలని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం భీమవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ నిర్వహించారు. వివిధ రకాల సమస్యలతో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను ఎస్పీ స్వయంగా స్వీకరించి సమస్యను విని సానుకూలంగా స్పందించి సమస్యపై పూర్తి స్థాయి విచారణ జరిపించి పరిష్కారం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ శ్రీ వి భీమారావు, భీమవరం డిఎస్పీ, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామంలో కోడిపందాలు నిర్వహించిన ప్రాంతంలో అగ్రవర్ణ పెత్తందారులైన పమత్ గోపీచంద్ అనుచరులు మరొక 7గురు కలిసి ఎస్సీ బీసీలైన 11 మంది కూలీలను బట్టలోడదీసి తాళ్లతో బంధించి దుర్మార్గంగా దూషించి కొట్టిన సంఘటనకు నిరసనగా ఈ రోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక ప్రకాశం చౌక్ సెంటర్ లో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పట్టణ పౌర సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్ ఎం వైకుంఠరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కాంతిబాబు, సిఐటియు జిల్లా నాయకులు రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్రాంతి సంబరాలు అనే ముసుగులో జూద క్రీడలు నిర్వహించడం సిగ్గుచేటు అన్నారు. జిల్లాలో కోట్లాది రూపాయలు చేతులు మారినా ఉక్కుపాదంతో అణిచేస్తామన్న పోలీసులు కనుచూపు మేరలో కనబడకపోవడం విడ్డూరం అన్నారు. దళిత బలహీన వర్గాలపై దాడి జరిగితే హోంమంత్రి, ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి స్పందించకపోవడం ఎవరి పక్షాన పనిచేస్తున్నారనేది స్పష్టమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఇంజెడ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సోమవారం సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మౌలిక వసతులు, విద్యార్థుల హాజరు,
పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీపై కలెక్టర్ నాగరాణి అధికారులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంక్రాంతి సెలవుల అనంతరం విద్యార్థులు తిరిగి పాఠశాలలకు, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలకు హాజరయ్యే విధంగా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి అన్నారు. సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు హాస్టల్స్ లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. వసతి గృహాలకు డోర్లు, కిటికీలు, విద్యుత్ సరఫరా, దోమతెరలను అమర్చాలని అన్నారు. 10వ తరగతి విద్యార్థులకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళికపై విద్యాశాఖ అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఈ విషయంపై డివిజన్, మండల, గ్రామస్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రామదర్శిని కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. సోమవారం అత్తిలి మండలం వరిగేడు గ్రామంలో నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలకు ప్రణాళికాబద్ధంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా అయ్యప్పనగర్ కాలనీలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల్లో ప్రణాళికలు చేస్తున్నట్టు, గ్రామంలో సంక్షేమ కార్యక్రమాలు అందుతున్న విధానాన్ని కూడా అడిగి తెలుసుకుని అర్హత ఉండి సంక్షేమం అందని వారికి సంక్షేమ ఫలాలు అందించే దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా గ్రామంలో 50 మందికి పెన్షన్లు మంజూరయ్యాయని, త్వరలోనే వారికి కొత్త పెన్షన్లు అందిస్తామని అన్నారు. రైతులకు దాళ్వాలో సాగునీటి ఇబ్బందులు లేకుండా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పనులు త్వరితగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ప్రజలకు సుపరిపాలన అందించాలనే ధ్యేయంతో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలియజేశారు. ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసే లక్ష్యం ముఖ్యమంత్రి చంద్రబాబుదని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేము కరెంటు బిల్లు కట్టినామండి, పన్ను కట్టినామండి, రోడ్లండి, మా సమస్యలు ఇవ్వండి. ఒకరి గుమ్మాలని చోట్లకి వెళ్తుంటే నీళ్లు ఊరుకుంటలేదండి. ఇక్కడ మనకి దాన్ని ఏ విధంగా పరిష్కరించాలో పరిష్కరించి మీ అందరికీ కూడా పట్టాలు ఇచ్చే విధంగా చేస్తాం. అత్తిలి మండలం వరిగేడు గ్రామంలో గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంలో గ్రామంలో ప్రతి చోట కూడా తిరిగి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటిని ఒక ప్రణాళికాబద్ధంగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ అయ్యప్ప కాలనీ ఏదైతే ఉందో దానికి సంబంధించి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు, ఇక్కడ స్థలానికి సంబంధించి పట్టాలు ఇచ్చినటువంటి సమస్య ఉంది. అలాగే ఇక్కడ డ్రైన్స్ కూడా, అలాగే రోడ్లు కానీ ఇటువంటి సమస్యలన్నీ కూడా ఈరోజు పరిష్కరించే విధంగా కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా ముందుకు వెళ్తాం. అలాగే గ్రామంలో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అందుతున్నాయి, ఇంకా ఎవరైనా అర్హులు ఉండి అటువంటి వారందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ పెన్షన్స్కి సంబంధించి దాదాపు 50 మందికి ఇంకా పెన్షన్లు ఆన్లైన్ అయ్యి శాంక్షన్ రావాల్సినటువంటి అవసరం ఉంది. అవన్నీ కూడా ఈరోజు చర్యలు తీసుకుంటాం. అలాగే కొన్ని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే గ్రామస్తులు ఉన్నారో వారి భూములకి సంబంధించి సమస్యలు ఏదైతే 22A ఉండి వారు ఆ భూములను నమ్ముకోలేనటువంటి పరిస్థితి ఉందో ఆ సమస్యను కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటిని ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యను పరిష్కరించే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. అలాగే ఇక్కడ ఎస్సీ కాలనీకి సంబంధించి ఒక బ్రిడ్జిని నిర్మించడంతో పాటుగా రైతులకు ఏదైతే దాల్వాలో నీటి ఇబ్బంది లేకుండా, సాగునీటి ఇబ్బంది లేకుండా గతంలో లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసామో ఆ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి మెయింటెనెన్స్ వర్క్స్ కూడా ఈరోజు పనులు చేయించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. విధంగా వరిగేడు గ్రామంలో ఇంకా ఎక్కడెక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అవసరం ఉన్నాయో అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈరోజు వరిగేడు ఎర్నేలగుంటకు సంబంధించి, మండపాకకు సంబంధించి పిఆర్ రోడ్డు, పంచాయతీరాజ్ రోడ్డు 60 లక్షల రూపాయలతో ఈరోజు పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఇది గ్రామస్తులకి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్య. గతంలో 2015లో నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు ఆ రోడ్డుని నిర్మించాం. మరలా తర్వాత కాలంలో దాన్ని
నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితుల్లో మరలా ఈరోజు ఆ రోడ్డుని పునర్నిర్మించే విధంగా నిధులు కేటాయించి దాన్ని పని కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ విధంగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యే విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని అందిస్తూ ఒక సుపరిపాలన అందించాలనేదే కూటమి ప్రభుత్వం ధ్యేయం. అత్తిలి రేలంగి రోడ్లో గల రుక్మిణి సత్యభామ సమేత సంతాన గోపాల స్వామి వారికి నూతన మకర తోరణాన్ని భక్తులు అందజేశారు. ఆలయ అర్చకులు వాడపల్లి సత్యనారాయణాచార్యులు వల్లి వెంకటేశ్ ఆధ్వర్యంలో సంప్రోక్షణానంతరం స్వామివారికి అలంకరణ చేశారు. ఇరగవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయం, గ్రామ సచివాలయాల్లో యోగి వేమన జయంతి వేడుకలు నిర్వహించినట్లు ఏపీడీఓ శ్రీనివాస్ తెలిపారు. ఎంపీడీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ యోగి వేమన సమాజానికి సత్యం, న్యాయం, సమానత్వం అనే విలువలు బోధించిన మహాకవి అన్నారు. వేమన ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు అందరూ కృషి చేయాలని అన్నారు. తణుకు మాంటిసోరి స్కూల్లో 37వ వార్షికోత్సవ క్రీడోత్సవాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్ అనపర్తి ప్రకాష్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. హెచ్ఎం ఎం లక్ష్మి పాఠశాల పతాకాన్ని ఆవిష్కరించారు. వ్యాయామ ఉపాధ్యాయుడు ఏ భార్గవ్ క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, రన్నింగ్, త్రోబాల్ తదితర పోటీలను నిర్వహించారు. విద్యార్థులు క్రీడా పోటీలలో పాల్గొని గెలుపు ఓటములను సమదృష్టితో స్వీకరించాలని డైరెక్టర్ ప్రకాష్ రావు కోరారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దేహదారుఢ్యాన్ని కూడా పెంపొందిస్తాయని తెలియజేశారు. And 37th Sports and Games Youth Open. కమ్యూనిస్ట్ బొంతు సత్యనారాయణ అని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కామన మునిస్వామి అన్నారు. బొంతు సత్యనారాయణ 3వ వర్ధంతి సభ పిల్లి కోటేశ్వరరావు అధ్యక్షతన కొత్తపాడు గ్రామంలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా కామన మునిస్వామి మాట్లాడుతూ బొంతు సత్యనారాయణ కమ్యూనిస్ట్ పార్టీలో చేరిన నాటి నుండి తన తుది శ్వాస వరకు కమ్యూనిస్ట్ గానే జీవితాన్ని గడుపుతూ పార్టీని గ్రామంలో, మండలంలో అభివృద్ధి పరిచారని అన్నారు. పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులు, అభిమానులు బొంతు సత్యనారాయణను ఆదర్శంగా తీసుకుని వారి యొక్క ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని మునిస్వామి అన్నారు. రాష్ట్ర బడ్జెట్, ఫైనాన్స్ అంశాలపై న్యూఢిల్లీలో జరుగుతున్న జాతీయ సదస్సులో శాసన మండలి సభ్యుడు వంక రవీంద్రనాథ్ పాల్గొన్నారు. ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ 19 and 20లో జరుగుతున్న ఈ వర్క్షాప్ లో వివిధ రాష్ట్రాల నుండి శాసనసభ్యులు, మండలి సభ్యులు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాలలో ఆర్థిక విధానాలు, ప్రజా పద్ధతుల ప్రాముఖ్యత, కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలు, కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్, రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై వర్క్ షాప్ జరిగింది. డాక్టర్ మనీష్ గుప్తా, అసోసియేట్ ప్రొఫెసర్, జాతీయ ఆర్థిక సంస్థ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ రోజు లయన్స్ ఇంటర్నేషనల్ ఇచ్చిన పిలుపు మేరకు హంగర్ సర్వీస్ వీక్ అనే కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా స్థానిక 3వ వార్డులో ఉన్న
70 మంది నిరుపేద కుటుంబాలకు 5 కేజీల బియ్యం 6 రకాల కాయగూరలతో శ్రీ తారకాపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ పవన్ కుమార్, గేట్ మెంబర్ వావిలాల సరళాదేవి సౌజన్యంతో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ కౌన్సిల్ చైర్మన్ మేకా శ్రీరామ్ సురేష్ పాల్గొన్నారు. అదేవిధంగా ఇంటర్నేషనల్ డైరెక్టర్స్ పర్వతనేని సుభాష్ బాబు, ఇంటర్నేషనల్ గ్రేట్ ఏరియా లీడర్ ఎం భూపేంద్ర, డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎన్వి పాపారావు నాయుడు, కొరిపల్లి సత్యనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంత మంచి సేవా కార్యక్రమం తలపెట్టిన ప్రెసిడెంట్ పవన్ కుమార్ ని, గౌట్ మెంబర్ వావిలాల్ సరళాదేవి, తారకాపురి క్లబ్ మెంబర్స్ ని అభినందించారు. ఈ సందర్భంగా తారకాపురి క్లబ్ డైరెక్టర్ బెజవాడ సూరిబాబు, డైరెక్టర్ బత్తిల రమణ, సేవా మూర్తి యోహాన్, వైస్ ప్రెసిడెంట్ కె శ్యామల, శాంతి ప్రసన్న ఈ హంగర్ సర్వీస్ కార్యక్రమం 9 రోజులు పేదరికం ఉన్న వారికి ఆహారం అందించే కార్యక్రమాన్ని చేస్తున్నామని, పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ నాయకులు సుభాష్ బాబు, మేకా శ్రీరామ్, ఉపేంద్ర, గవర్నర్ పాల్గొనడం చాలా ఆనందాన్నిచ్చిందని తెలియజేశారు. రావిపాడు మోడల్ ప్రైమరీ స్కూల్లో యోగి వేమన 374వ జయంతిని హెచ్ఎంకే కాశీ విశ్వనాథం నిర్వహించారు. ఏఎంసీ చైర్మన్ కేడిఎన్ రాజేశ్వరి మాట్లాడుతూ 1000 మాటలలో చెప్పలేని విషయాన్ని 4 వరుసల్లో చెప్పగలగడం తెలుగు భాష గొప్పతనం, అలా పొదగడం వేమనకే సాధ్యం అన్నారు. విశ్వదాభిరామ విన్రవేమ అనే మాట వినని తెలుగువారు ఉండరని, తెలుగువారి హృదయాల్లో వేమన స్థానం ఎప్పటికీ చిరస్మరణీయమని ఉపాధ్యాయులు డి జ్యోతి, నాగసౌజన్య తదితరులు పేర్కొన్నారు. పాలకొల్లులోని 100 పడకల ప్రభుత్వాసుపత్రిలో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందేలా మంత్రి రామానాయుడు కృషి చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి ఉన్నమట్ల కబద్ది తెలియజేశారు. దుబచర్లలోని జిల్లా విద్యా శిక్షణ సంస్థ డైట్ లో ఈ నెల 21న జిల్లా స్థాయి రంగోత్సవ పోటీలు నిర్వహిస్తారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాలకు చెందిన విద్యా సంస్థల్లో 6 నుండి 8వ తరగతి వరకు చదివే విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొనవచ్చు. పోటీలలో డ్రాయింగ్, స్వాతంత్ర సమరయోధుల చిత్రాలు, గుండ్రటి చేతిరాత, తెలుగు లేదా ఇంగ్లీష్, రంగోలీ పోటీలు, వికసిత భారత్, పంజాబీ, ఆంధ్రప్రదేశ్ జానపద నృత్యాలు, రోల్ ప్లే అంశాల్లో జరుగుతాయి. వివరాలకు 9494245797, 9912308303, 7013781688 నంబర్లను సంప్రదించాలని ప్రిన్సిపల్ కోరారు. పాలకొల్లులోని వివిధ సంస్థలు, ప్రైమ్, రైమ్, టీవీ 9 ఛానల్, రాష్ట్ర ప్రభుత్వం, పశుసంవర్ధక శాఖ సంయుక్త నిర్వహణలో పశువైద్య శిబిరాల నిర్వహణకు సంబంధించిన క్యాలెండర్లు, గోడపత్రికలు, డైరీలను మంత్రి రామానాయుడు ఆవిష్కరించారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.